పోతుండండి. హల్లెలూయా. కానీ చాలా మందిలో ఏముండదండి, విశ్వాసం ఉండదంట. ఎవరికైతే విశ్వాసం ఉంటుందో ఈ ఒక కుండను చూసి కూడా పో అంటే కుండ లాంటి సమస్య అయినా సరే మీరు ప్రార్థించినప్పుడంట దేవుడు మీ జీవితంలో గొప్ప మేలును జరిగిస్తాడంట. దేవునికి అసాధ్యమైనది ఏదీ లేదంట అండి. దేవునికి సమస్తము సాధ్యమే కదండి. హల్లెలూయా. కాబట్టి దేవుడు ఈరోజు మీకు ఇచ్చే వాగ్దానము, మీరు ఆవగించేంత విశ్వాసం పెడితే మీ జీవితంలో గొప్ప మేలును జరిగిస్తాడంట. మీకు ఏది అసాధ్యం అనుకుంటారో దేవుడు అది సాధ్యపరుస్తాడంట. మీ జీవితంలో అనేక గొప్ప మేలును జరిగించబోతుండు. కాబట్టి ప్రార్థించుకోండి ఈ వాగ్దానం కొరకు. ఈరోజు దేవా, నాకు అసాధ్యమైనది ఏదైతే మీలో ఉందో అది దేవుడు సాధ్యపరిచే దేవుడు. మరి వాగ్దానం దేవుడు దీవించి ఆశించునుగాక. ఆమెన్. ప్రార్థించుకుందాం. స్తోత్రం పరిశుద్ధాత్ముడ యేసుప్రభా, మరి ఈరోజు ఇచ్చిన వాగ్దానం బట్టి నీకు వందనాలు. ప్రతి కుటుంబంలో వారి జీవితంలో నీ యొక్క ఆశీర్వాదం నిండైన దీవెన దయచేయండి. వారిలో విశ్వాసాన్ని దయచేయండి యేసుప్రభా. ఈరోజు బర్త్డేస్, మ్యారేజ్ డే జరుపుకున్న వారి కుటుంబాలను కూడా దీవించండి. ఈ సంవత్సరం అంతా వారిని బ్లెస్ చేయండి. ఎంతమంది ఏ సమస్యతో అయితే బాధపడుతున్నారో ఆ సమస్యలన్నిటి నుంచి వాళ్ళు